కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నది నిజమేనని అన్నారు. విలీనానికి వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని ఎంపీ సీఎం రమేష్ చెప్పింది వాస్తవమని అన్నారు. ఆయన సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు బండి సంజయ్. పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు, పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తాడంటే వద్దు అరే గెలవడు అని చెప్పి అన్నారు. అరే కేకే మహేందర్ రెడ్డి గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న ఏం చేశారు, సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినా అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది నువ్వు బీఆర్ఎస్ ను నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాగా అనిపిస్తుందంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మంట, నేను ఇన్వైట్ చేస్తా, నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి గారి సంబంధమే, తప్పించుకునే మాటలు చెప్పక. మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పక. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసింది నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా, కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా?